ఆ అమ్మాయి గొంతు వినకూడదని ఒకవేళ ఆ అమ్మాయిని ఏవైనా చేసుంటాడా? తన గురించి ఏవైనా వివరాలు దొరుకుతాయేమోనన్న ఆఖరి ప్రయత్నమే ఇది. నజీబ్, ఒకవేళ వాళ్ళ నాన్న బెదిరించి పెళ్లి చేసుంటే? తను చచ్చినా అలా జరగదు. కాదు, ఒకవేళ అలాగేమైనా. ఏయ్, నువ్వు నోర్మి. నేను అందుకే అంటున్నాను, తను ఉందో లేదో తెలుసుకుని ప్రాణాలను వదిలేస్తాను. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదురా, ఏదో ఊరికే. వదిలే, అది వదిలే. 10 రోజులే కదా, వాడిని రానివ్వు. వాడొచ్చాక 4 తన్ని విచారిద్దాం. చనిపోయిన ఆత్మ శాంతించును కాక. ఏ అల్లా. చూడు గోయా, ఆ? మళ్ళీ ఆ బాడీని ఇక్కడ తీసుకురారా? అదే ఈ దీవిలో ఉన్న వాళ్ళ తలరాత. సిటీలో చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేస్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం లేదు. వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి అంతే. సరే, నేను బయలుదేరుతానురా. నువ్వు నాతో వస్తావా, క్వార్టర్స్కి వెళ్తావా? నేను కోర్సుకు వెళ్తాను. సరే, ఓకే.